నా పేరు గుగ్లొత్తి వీరన్న, హజారియా తండా, విఎస్ లక్ష్మీపురం మండలం మహబాద్, జిల్లా వరంగల్, తెలంగాణ. నేను సస్యతేజ 10 ప్యాకెట్ తీసుకున్నా. మొక్క శాతం బాగుంది, మళ్ళీ ఏరియా బాగుంది. ఏరే రకంగా కాయలు కడలు రాలిపోతున్నాయి. సస్యతేజ వచ్చినట్టు కాయలు అయితేనే మంచిగా ఉన్నాయి, పొడుగు సైజు కూడా వస్తున్నాయి. సస్యతేజ బలంగా వస్తుంది. ఏరే రకాలతో పోలిస్తే సస్యతేజ ఇంకా బ్రహ్మాండంగా బలంగా వస్తుంది. మొక్క ఎదుగుదల కూడా మంచిగా వస్తుంది. గ్రోత్ అసలే ఆగదు. కింద నుంచి సైడ్ బ్రాంచెలు పట్టుకొని 4-5 స్టెప్పులు దాకా వస్తుంది. గ్రోత్ ఆగకుండా మంచిగా సైడ్ గనుపులు పెట్టుకొని వస్తుంది. దగ్గర గనుపులు వచ్చి చిక్కటి కాపు లెక్క వస్తుంది. ఎప్పుడు కాసుకుంటూనే ఉంటది, ఆగదు అసలు. తోటల ఆకు కంటే కాయలు ఎక్కువ కనబడుతుంది. ఏరే రకాలకు చూసుకుంటే వర్షాలకు కూడా సస్యతేజ బాగా తట్టుకొని మంచి దిగుబడి వస్తుంది. సస్యతేజ కింద నుంచి పైన దాకా ఒకటే రకం, ఒకటే సైజు కాయ. ఫస్ట్ కోత నుంచి లాస్ట్ కోత వరకు ఒకటే సైజు వస్తుంది. తూకం బాగా వస్తుంది. ఏరే రకానికి తోట చేసిన నేను, ఏరే రకం అక్కడ 30 గుంటలు ఇచ్చిన. దానికి దీనికి మందు కొడితే దానికంటే సస్యతేజకే మంచిగా బెటర్ గా రిజల్ట్ మంచిగా కనబడుతుంది. ఏరే రకాలు 2 సార్లు మందు కూడా సస్యతేజ ఒక్కసారి కొడితే చాలు. ఏరే రకాలతో పోల్చుకుంటే సస్యతేజకు నల్లి శాతం చాలా తక్కువ. ఈ ఏరే రకాల కాయల గింజలు చూసుకుంటే 80 నుండి 90 ఉంటుంది. మన సస్యతేజ నుండి 110 నుండి 120 గింజల దాకా వస్తాయి. మేము లెక్క పెట్టి కూడా చూసినాం. మన ఎండుకాయ మళ్ళీ మంచి ఎర్రగా కాయలు కూడా మంచిగా ఉన్నాయి. ఏరే రకాలతో పోల్చుకుంటే సస్యతేజ తెగులు తక్కువ. కొమ్మ ఎండులన్నా, భూ తెగులన్నా, కాయ మచ్చన్నా, ఎలాంటి రోగం అన్నా, అగ్గి తెగులన్నా, అగ్గి రోగం అన్నా, ఏ రకం చూసినా కూడా సస్యతేజ బెటర్ గా ఉంటుంది. తెగులు కూడా తక్కువ ఉన్నాయి. నేను పెట్టిన 2 ఎకరాలు వేసిన సస్యతేజ ఎకరం వేసిన, ఏరే రకం ఎకరం వేసిన. సస్యతేజ ఏమో ముడతలు గిట్ట రాకుండా నీట్గా వస్తుంది. ఏరే రకం అయితే మూసుకొని వస్తుంది, ముడత లేక నూచుకొని వస్తాను. సస్యతేజ కొడితే దాన్ని నీట్గా వస్తున్నాయి. సస్యతేజ వాళ్ళు సీడు వాళ్ళు మాకు 5 రోజులకు 4 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి తోట ఎట్లా ఉంది, తోట ప్రాబ్లం ఎట్లా ఉంది, ఒక పూట పెట్టు, తోట చెట్లు ఎట్లున్నాయి, పూట పెట్టి దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మందులు చెప్పి, మందులు కూడా మాకు వాట్సాప్ పెట్టి మందులు మేము తెచ్చి కూడా కొట్టినాం. మేము కూడా తెచ్చినాం, వాళ్ళు కూడా చెప్పింది కొట్టినాం. తోట అనుకూలంగా వస్తుంది. ఏది ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు మనకు 5 రోజులకు 4 రోజులకు ఒకసారి ఫోన్ చేసి కూడా మనకు చెప్తారు. మా మందుల వల్ల మా ఉపయోగం కూడా ఉంది. కెమికల్ వల్ల ఇంకా బెనిఫిట్ అవుతుంది సార్. ఏరే రకాలతో పోతే తార శాతం సస్యతేజకు చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడ 100కి 1 ఉన్నాయి. సస్యతేజ ఎకరం వేసిన, ఏరే రకం కూడా సకరం వేసిన. వాళ్ళేమో తార శాతం కింటా పోతే వీళ్ళేమో 20-25 కేజీ దగ్గరే వచ్చినాయి. కాయలు కూడా దీనికి ఇది బాగా ఏటు వస్తుంది, అది ఏటు రావట్లేదు. తార శాతం కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇది 20 కేజీలు వస్తే ఎకరానికి, అది ఎకరానికి కింటన్నర వచ్చినది. సస్యతేజకు చెట్టు చూడండి, నా భుజాలు ఎత్తు పెరిగింది. కాయలు దగ్గర గనుపులో చిక్కటి కాపు ఏటు బాగా వస్తుంది. నేను ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా కదా సార్, ఇలాంటి ఇతర మాత్రం నేను జీవితంలో చూడలేదు. ఈ అన్ని రకాలతో చూసుకుంటే సస్యతేజ వాతావరణం అనుకూలంగా ఉండి మంచిగా ఉంటే ఎకరానికి 40 క్వింటాలు బరాబర్ అవుతుంది. మనం 6 నెలలు కష్టపడ్డా ఏరేది ఏం వేసినా మనం సస్యతేజ వేస్తే దగ్గర కాబోతుంది. చిక్కటి కాపు 40 క్వింటాల దాకా ఎకరానికి మంచిగా ఉందనుకో, మన కాయలు గీయలు మన మందు మంచిగా కొట్టుకున్నారనుకో, సార్లు కూడా వాళ్ళు కూడా మందులు చెప్తారు. మనం కొట్టుకున్నారనుకో బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అయినట్టు, మన రోగానికి ఏదైనా రోగం వచ్చినా ఇది వస్తుంది అది వస్తుంది మనం వాళ్ళకి చెప్పినారనుకో మనకు రిజల్ట్ బాగుంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు 5 రోజులకు 4 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తారు. కాయ కూడా చిక్కటి కాపు ఉంది, దగ్గర కాపు ఉన్నాయి. సన్నగా ఇంచుకే కాయలు బాగా కడతాయి. ఏరే రకాన్ని పోల్చుకుంటే ఇది రకం చాలా బెటరు. ఎవరైనా ఉంటే ఏరే ఇత్తనాలు గిట్ట మర్చిపోయి సస్యతేజకి ఆ ఏరే ఇత్తనం కంటే ఇది వేసుకుంటే ఒక 90% రైతులు బాగుపడతారు. మంచిగా దిగుబడి కూడా వస్తుంది, మంచిగా బెనిఫిట్ కూడా అవుతారు జనాలు. నాకు చాలా సంతోషంగా మళ్ళీ బుక్ కూడా చేసుకున్నాను. నేను 2019 నుండి 2026 వరకు నేను ఏకదాటిగా 10 సంవత్సరం బుక్ చేసుకుంటున్నా, 10 సంవత్సరం వేసుకుంటున్నా సస్యతేజ. మళ్ళా వచ్చే 2027 కూడా సస్యతేజ బుక్ చేసుకుంటా, మళ్ళీ వేసుకుంటా. మళ్ళీ ఆల్రెడీ బుక్ చేసుకున్నా. ఇప్పుడు కూడా రైతులు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు.